నమస్కారం. పెదకందుకూరు గ్రామ ప్రజలకు నమస్కారం. అదేవిధంగా మన 6వ వార్డు సభ్యులు గుల్లపల్లి కృష్ణ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు అడిగిరు, మాకు నీ వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, మాకు డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పగానే ఎమ్మడే వాళ్ళకు మేము ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి సెక్రటరీ పిలుచుకొచ్చి ప్రతి వార్డు సభ్యులను తీసుకొచ్చి ప్రతి వార్డుకు ఏ సమస్య ఉందో ప్రజల సెక్రటరీ దృష్టికి మా దృష్టికి తీసుకెళ్ళి ప్రతి వార్డుకు తిరుక్కుంటూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ని గెలిపించుకోవడం, అదేవిధంగా 5 వార్డు సభ్యులను గెలిపించుకోవడం జరిగింది. నేను గత 4 దఫాలుగా వార్డు సభ్యుని విజయం సాధించుకుంటూ వస్తున్నాను. గ్రామ ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క సమస్యకు ముందుండి తీర్చుకుంటూ వస్తున్నాను కాబట్టి 4 సార్లు వరుసగా నన్ను వార్డు మెంబర్గా ఎన్నుకున్నారు. గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను. వారి ప్రతి ఒక్క సమస్యను తీర్చుకుంటూ వారి దృష్టికి నేను ముందు ఉన్నాను కాబట్టి నేను విజయం సాధించుకుంటూ వస్తున్నాను. వారి ఎలాంటి సమస్యలైనా ముందుండి తీస్తున్నాను. ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా వచ్చి నా ముందుండి నాకు విజయానికి దోహదపడినారు. వారికి పేరున ధన్యవాదాలు. ఈసారి 6వ వార్డులో కూడా పారిశుద్ధ సమస్య, వాటర్ సమస్య, కరెంటు సమస్య, పింఛన్ల సమస్య సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని సర్పంచ్ దృష్టి తీసుకుపోయి సర్పంచ్ ద్వారా నేను పరిష్కరిస్తానని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కృష్ణ గారికి సన్మాన కార్యక్రమం 6వ వార్డు నుండి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన గుల్లపల్లి మంగ వెంకటేష్ గారు రావడం, అందరం కలిసి ఈరోజు ఈ వార్డులో ఉన్న సమస్యలు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. అట్టి సమస్యలను ప్రమాణ స్వీకారం తర్వాత నెరవేర్చాలని మాట కూడా సర్పంచ్ గారు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో పెదకందుకూరు గ్రామంలో అభివృద్ధికి పాటుపడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేసుకుంటూ ఈ ఊరి అభివృద్ధికే పాటుపడతామని మనవి చేసుకుంటాం.